మిట్ట మధ్యాహ్నం ఎండలో చెమటలు కక్కుతూ రొప్పుతూ ఐస్ క్రీమ్ ప్యార్నల్కి వచ్చాడు విజయ్. షాపతను, ఏమిటి ఏదో కొంప మునిగినట్లుగా రొప్పుతూ వస్తున్నావు? నీకు పెళ్ళయిందా భయ్యా? విజయ్, ఏం మాట్లాడుతున్నావు భయ్యా నువ్వు? ఇంత మండుటెండలో ఐస్ క్రీమ్ తీసుకురమ్మని పెళ్ళాంగాక కన్నతల్లి చెబుతుందా? రాజీ, ఏమండోయ్, పక్కింటి పంకజం కొత్త చీరలు తెచ్చుకుందట, ఒకసారి చూసి వెంటనే వచ్చేస్తాను. గోపాలం, మన ఎదురింటి సుబ్బారావు కొత్త షర్టు ప్యాంటు తెచ్చుకున్నాడట, నేను కూడా వెళ్ళి చూసి వస్తాను. రాజీ, సాలే చమ్మడం, మగాలు బట్టలు చూసి వస్తాననటం ఇప్పుడే వింటున్నా. చూసిన వరకు చాలే కానీ స్టవ్ మీద పప్పు పెట్టాను, అరగంట తర్వాత స్టవ్ ఆపేసి దించేయండి. గోపాలం, ఇంతకు అన్నం వండావా? రాజీ, అయ్యో నా మతి మండ, అన్నం సంగతి మర్చిపోయాను, కాస్త వండి ఉంచండి. గోపాలం, ఈ పెళ్ళి అనేది మగాళ్ళకు ఏ జన్మలో చేసుకున్న పాపమో. చిన్నారావు, ఏమిటి నాన్న ఇంత బరువుగా ఉన్నా నోట్బుక్ ఎందుకు తెచ్చావు? శంకరం, ఈ రోజు నుండి నువ్వు పెట్టే ఖర్చు మొత్తం ఇందులో రాయాలని తెచ్చానురా. చిన్నారావు, అంటే నా ఖర్చు మాత్రమే రాస్తావా? అమ్మది అక్కది రాయవా నాన్న? శంకరం, వాళ్ళు ఖర్చు పెట్టడం తక్కువ, రోజు రోజుకు నువ్వు ఖర్చు పెట్టడం ఎక్కువైంది, అందుకే నీది రాయాలని తెచ్చా. చిన్నారావు, మీరు ముందే ప్లాన్తో ఉన్నారన్నమాట. శంకరం, నేనేం ప్లాన్లో ఉన్నానురా? చిన్నారావు, నేను పెట్టే ఖర్చు రాసి నేను పెద్దయ్యాక నా పెళ్ళికి వచ్చే కట్నం డబ్బుల నుండి తీసుకోవాలని మీరు ప్లాన్లో ఉన్నారులే. శంకరం, భలే కనిపెట్టావురా. చిన్నారావు, మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే అబ్బాయిలకి అమ్మాయిలు దొరకటం కష్టమైంది, నా పెళ్లి వయసులో మీరే కట్నం ఇవ్వాల్సి వస్తుందేమో నాన్న. శంకరం, అంతేనంటావా? చిన్నారావు, నా ఒక్కడి ఖర్చు రాస్తాను అంటే నేను ఊరుకుంటానా? నీ తిక్క బాగా కుదిరిందా?